నమస్కారం, ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. 2012 సంవత్సరం వచ్చేసింది. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరికీ మధురమైన జ్ఞాపకాల్ని మిగల్చాలని, సుఖ సంతోషాలతో మనందరం వెళ్లి విరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరీ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల మధ్య సయోధ్య కుదరాలని, సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలని నేనైతే ఆకాంక్షిస్తున్నాను. కానీ దేర్ ఈజ్ ఎనదర్ వెర్షన్. డూమ్స్ డే, ఖయామత్, యుగాంతం, ఇలా రకరకాలుగా చెప్తున్నారండి. అల్లప్పుడెప్పుడో స్కైలాబ్ గురించి విన్నాం కదండి, అదేదో పునరావృతం అవుతుంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం ఈ ఇయర్గా ఫుల్గా ఎంజాయ్ చేసేద్దామండి. ఎందుకనుకోండి, యుగాంతం వచ్చింది, అబ్బా ఎంజాయ్ చేయలేదు అని బాధపడాల్సి వస్తుంది. యుగాంతం రాలేదు, నో ప్రాబ్లం. కాబట్టి ఈ సంవత్సరం మనందరం ఈచ్ బై ఈచ్ ఎంజాయ్ చేసేద్దాం. వచ్చేది 2012 ముందాసు పగళ్ళే గల్లాసు చూడే వర్రీసు వీడొన్న ఫ్యూచర్స్ ఎంతాగో వచ్చేది 2012 వాడ్యార్ మూసెన్సు డంజనే నాన్సెన్సు నాస్ట్రో డానర్సు అన్నదే బన్బాస్ ఎంతాగో వచ్చేది 2012 వచ్చేది 2012 ఓకే 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 ఇవాళ 2012 జనవరి 1వ తేదీ, కొత్త సంవత్సరం. ఈ రోజు కూడా రాజకీయాలు, లోక్పాల్ బిల్లు, మంత్రి పదవులు ఎందుకు సార్? హాయిగా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుందాం. కానీ ఒక్కసారి 2011 ఎవరి గోల వారిది రీప్లే చూద్దాం. ముందుగా చంద్రబాబు నాయుడు గారి రీప్లే చూద్దాం. బాబు ప్లే చేయమ్మా. ఎవరు ఎవరు అంకితమైనదెవరు, పాటుపడిందెవరు, ఈ అర్ధ శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు, అఖిలాంధ్ర ప్రజల మదిలో అభిమాన నేత ఎవరు, జనం కొరకు, జాతి కొరకు, నీతి కొరకు, రైతు కొరకు, శుద్ధమైన గాలి కొరకు, స్వచ్ఛమైన నీతి కొరకు, పరిశ్రమల బాగు కొరకు, పాడి పంట సాగు కొరకు, తెలుగు కొరకు, వెలుగు కొరకు, పేద జనుల ప్రగతి కొరకు పాటుపడిందెవరురా, తెలుగు తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా, గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని. నా వారసుడు ఎన్టీఆర్ లేకపోతే లోకేష్ అనేది ఫైనలైజ్ చేయండి. ఎలా అంటారా? ఇదిగో ఆ సుబ్బరామరెడ్డిని అదే మాదిరిగా టీవీ నైన్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, SMS పోలు పెట్టమనండి. ఆ మాదిరిగా ప్రజలే ఓటేస్తారు, ఎవరు వరుస లేడు అనేది టైం కూడా లేదు. బాబు గారు చూస్తున్నారా? మొబైల్ కొనండి, 5 కార్లు గెలుచుకోండి, షరతులు వర్తిస్తాయి. ఇది మనకు అనవసరం, మనకు ఆల్రెడీ కార్లు ఉన్నాయి. గజ్జి తామరకి లోషన్ చిచ్చే, ఇది మనకు అనవసరం. ఆ మాదిరిగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతి శాసనసభ్యుడికి అదే మాదిరిగా ప్రతి రాజకీయ నేతకి కరాటే అవసరం అని చెప్పి తెలుస్తా ఉంది. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. ఓకే ఓకే, మీ ఫీలింగ్ ఏంటి సార్ దీని గురించి? తర్వాత 2012 రెజల్యూషన్స్. నీ రీప్లే ప్రోగ్రామ్ బాగానే ఉందమ్మా. ఏమిటి అప్పుడే 2011 వెళ్ళిపోయిందా? అరే అసలు ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు వెళ్ళిందా అర్థం కావట్లా.
మరి నేను ఆ మాదిరిగా రైతుల కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటే ఈ 2011 వెళ్ళిపోవడం, అప్పుడే 2012 రావడం, ఇదంతా పెద్ద చిత్రంగా ఉందా? అచ్చా అచ్చా. ఇకపోతే 2012 రిజర్వేషన్స్ అంటా ఉన్నావు, ఇవన్నీ మీలాంటి సామాన్యులకే గాని మాలాంటి రాజకీయ నాయకులకి ఏమి ఉండవు అమ్మా. ఎప్పుడైతే మేము రాజకీయ నాయకులుగా మ్యానుఫ్యాక్చర్ అవుతాం, అప్పుడు మాలో ఒక్క పోట గాని ఒక్క ఆలోచన గాని మారే పరిస్థితి లేదు. కాకపోతే మారాం అని చెబుతాం, అదంతా వస్తుందేనమ్మా. మారేది లేదు, పెట్టేది లేదు. 2011లో ఏ మాదిరిగా అయితే ముందుకు పోయాం, అదే మాదిరిగా 2012లో కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. ఓకే బాబు గారు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాబు, ఇప్పుడు 2011 సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి హైలైట్స్ వేయమ్మా. चुटकी धूल चटा दे, घुमा के 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 घुमा के. చిరంజీవికి సముచిత స్థానం అని చెప్పి ఆజాద్ గారు అన్నారు. ఇంకా నేను కూడా అదే అన్నా. పెద్దపేట అంటా ఉంటే ఇంకా పేరెంటాల్లో అట్టనే ఫంక్షన్స్ లో శ్రీమంతాల్లో ఇంక వీళ్ళంతా పెద్ద మనుషులు అయినప్పుడు వేస్తారు చూడండి ఎర్రకొచ్చి, అది ఇట్లా అని నేను అనుకున్నా. మన రాష్ట్రంలో రాజకీయం ఇట్ట అయినది, చాలా సిగ్గుగా ఉంది. దీని గురించి మేడంకి చెప్పేదానికి నేను ఇంపార్టెంట్ ఎజెండాతో ఢిల్లీకి పోతే మన రాష్ట్రంలో ఉన్న 13 న్యూస్ ఛానళ్ళు, 5 పత్రికలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాసినారు. అధిష్టానం అధిష్టానం అధిష్టానం, ఎప్పుడు చూడు అదే గోల. అవునులేండి, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు గుడకలోకువే. సార్, అది మీ రీప్లే. దీని మీద స్పందించి ఆనక 2012 తీర్మానాలు చెప్పండి సార్. ఇంకే రీప్లేదేముందులే కానండి, ఇంకా 2011 అయితే నాకు చాలా బాగా కలిసి వచ్చింది. అంతా కొడుక సీఎం కిరణ్ కుర్చీ పోతా ఉంది, ఇంకా ఆయన పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఇంకా సంవత్సరం అంతా కొడుక కుర్చీని అట్లనే పెట్టుకున్నా. ఇంకా రామన్ కాల్ తగిలి రాయి ఎట్లయితే అహల్యగా మారిందో, ఇంకా సోనియా గాంధీ దయ వల్ల నేను ముఖ్యమంత్రిని అయినా. ఇంకా అందుకే చెప్తా ఉన్నా, ఆవిడ గారి దయతో ఇంకా ఆ షీట్ని పటిష్టం చేసుకొని ముందుకు పోయేదనుకున్నది. అందుకే ఈ సందర్భంగా ప్రజలందరూ కొడుకు హామీ ఇస్తా ఉన్నా, నేనే కంటిన్యూ అయ్యేదాన్ని కొడుకున్నది. 2012 రిజల్యూషన్స్ గురించి చెప్పా మగడా అంటే సీఎం సీట్ ఎలా కాపాడుకోవాలో చూద్దా. సంవత్సరం కొత్తదైనా బ్రేక్ పాతదేనండి. టేక్ ఏ పాత బ్రేక్.